మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమాలు చేపడుతూ హెరిటేజ్ కింద, అనగా ఆ జిల్లాలో ఉన్న మనకున్న గొప్ప సంపద, మన వారసత్వపు సంపద ఏంటి అనేటువంటిది వాళ్ళు తెలియపడం. అందులో మన అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కిందికి వస్తుంది కనుక గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ మున్సిపల్ కార్పొరేషన్ వారు మన SIU చర్చిని అనంతపురం హెరిటేజ్లో భాగంగా మన పట్టణ టౌన్లోనే మన స్థానం 4వ స్థానము. దేవుడు మనకు ఆ గొప్ప ధన్యతనిచ్చినాడు. వారి దగ్గర నుంచి మనకు ప్రత్యేకంగా గవర్నమెంట్ నుంచి శిలాఫలకం వారు ఏర్పాటు చేసి పంపించారు. ఆ శిలాఫలకాన్ని మన గౌరవనీయ డీకనేట్ కమిటీ పెద్దలు మాట్లాడుకొని అక్కడ మన చర్చ్ బయట దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. వెళ్తున్నప్పుడు అందరూ చూడండి, అది మన చర్చికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత, మన సంఘానికి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం. అనంతపురం పట్టణంలో ఫస్ట్ చర్చ్ మన SIU చర్చికి ఆధిక్యత వచ్చింది. మిగిలినటువంటి కొన్ని క్లాక్ టవర్ కావచ్చు, మిగిలిన అలాంటి అన్ని హెరిటేజ్ల కిందికి వస్తే మన SIU చర్చికి దేవుడిచ్చిన, అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా, మరొక్కసారి ప్రియులారా, హల్లెలూయా ప్రభు నామమునకు. అందుకే బయట వెళ్తున్నప్పుడు దయచేసి అందరూ ఆ శిలాఫలకాన్ని చూసి దేవుని మహిమపరిచి, రాబో దినాల్లో ఇంకా మంచిగా ప్రభాకర్ దాస్ గారు వాళ్ళ విషయాలు మంచిగా దాన్ని ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ఎస్ సార్, ఇది అందుకే పురావస్తు శాస్త్రం దాని కిందకే వస్తుంది, మన ఆర్కియాలజీ కిందికి. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దీన్ని గుర్తించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురావస్తు శాఖ దీన్ని గుర్తించి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మన చర్చికి ఇవ్వబడినటువంటి గొప్ప క్రెడిట్ను బట్టి ప్రభుత్వం వారికి, అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ కార్పొరేషన్ వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులందరికీ, మన డీకనేట్ కమిటీ పెద్దలు, మన సంఘంలో ప్రార్థించి సహకరించిన అందరికీ నిండు మనసుతో హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తున్నాం. చాలా సంతోషం. ఇది మన హెరిటేజ్ని గురించి ఒక మ్యాటర్ వచ్చింది. మన చర్చి SIU చర్చిని గురించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మనకి ఇచ్చినటువంటిది. మన లొకేషన్ మనకిచ్చారు అనంతపురం. మన లొకేషన్ అంతా కూడా మన చర్చ్ 67 అనేటువంటి అది లొకేషన్, ఇంకా అది తర్వాత మీరు చూసుకోవచ్చు. దీంట్లో మన సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మన చర్చ్ సిగ్నిఫికెన్స్ రాశారు, గవర్నమెంట్ మెయింటైన్డ్ బై లండన్ మిషనరీ సొసైటీ అండ్ తెలుగు చర్చ్ కౌన్సిల్. దిస్ చర్చ్ వాజ్ బిల్ట్ ఇన్ 1931. The church was in the present armory of district police office. About 60 cents extended on 18/12/1995. Previously this church called as South India United Church. Now the present name is Town Congregational Church. First pastor of the church 1916 and 18. The church management conducting prayers, speeches, day-to-day programs. ఇవన్నీ కూడా మన చర్చిని గురించి గొప్పగా ప్రభుత్వం వారే కాంప్లిమెంట్ ఇచ్చినటువంటి విషయం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా.